హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఈ మాగాయతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే ఇది మాగాయ అండి. మాగాయతో నేను మాగాయ పచ్చడి చేస్తున్నాను. అదేంటి మాగాయతో మాగాయ పచ్చడి చేయడం ఏమిటి అనుకుంటున్నారా? మాగాయతో మాగాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మనం చేసుకున్న మాగాయ, అంటే మనం పెట్టుకున్న ఊరికాయ. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేసేసాను. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి. చాలా చాలా నైస్గా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కానీ పెద్ద పెద్ద ముక్కలు కాదండి. అలాగే ఉల్లిపాయలు వేసేసుకోవాలి. మనం ఎన్ని ఉల్లిపాయలు అంటే అన్ని ఉల్లిపాయలు, అంటే మనం తీసుకున్న దాన్ని బట్టి, మాగాయని బట్టి మనం ఉల్లిపాయలు తీసుకోవాలి. కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే అవి నోటి కింద పడుతుంటే పర్వాలేదు. పచ్చిమిరపకాయలు కూడా మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. మేము ఎక్కువ తినలేము అన్నప్పుడు కొంచెం తగ్గించుకోండి, కానీ మాత్రం ఇది పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిమిరపకాయలతోనే చేసేసుకోవాలి. అయ్యో, నేను పెరుగు తోడు పెడతాను, మిరపకాయ వేసి అది పడింది, నో ప్రాబ్లం. సో ఈ చిక్కని పెరుగు అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా మొత్తం అంతా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కలిపేసుకోవాలి. మొత్తం అంతా కింద నుంచి పైకి వస్తారంటే నేను ఎవరు లేరండి ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. నాకు షార్ట్స్ తీసేటప్పుడు ఎవరు లేకపోతే కలిసిపోతుంది, మీకు అందరికీ ఇబ్బందిగా ఉంటుందని నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆల్సో మీకు అందరికీ నాకేమో చూపించాలని ఉంటుంది. సో మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా ఇది కలిసిపోవాలి. చూసారు కదా, ఇలా కలిసిపోవాలి. అట్ లాస్ట్ నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. ఈ వీడియో అయినా వైరల్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంది. మీకు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఒక చేతో, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా మాగాయి, కదలట్లేదు అందుకని. సో మొత్తం అంతా కలిపేశానండి. చాలా నన్ను ఆడిస్తుంది చూడండి ఇది. సో కదిలిపోతున్న ములాంచి. సో ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి. కలిపేసుకున్న ములాంచి ఇంత బాగుంది కదా. ఇప్పుడు లాస్ట్లో మనం ఏమి స్టవ్తో పని లేదు, ఉప్పు కారం ఏమి వేసుకోక్కర్లేదండి. జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పెరుగు, కొత్తిమీర ఉంటే చాలు మనకి. అదే మాగాయతో పాటు పెరుగు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఉంటే చాలు. ఉప్పుతో కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనకు ఊరగాయలోనే సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి. దీన్ని మనం అన్నంలో కలుపుకొని చపాతీలో నంచుకుంటే ఎంత బాగుంటుందో చపాతీలో కూడా. అలా మనం టిఫిన్స్లో కూడా నంచుకోవచ్చు. బట్ ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ దేనికంటే వేడి అన్నంలో ఈ మాగాయ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే అబ్బా, మాగాయ మహాపచ్చడి, పెరిగేస్తే మహాతరి, అది వేస్తే అడ్డు వేస్తే మానీయ మహాసుందరి అన్నారు కదండి. అందుకే ఇలా పాడని అంటారు చూడండి. సేమ్ అదే వస్తుందండి. సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంత మంచి మాగాయ పచ్చడి మీకు మళ్ళీ, ఈ పచ్చిమిరపకాయలు అన్ని పుల్లబడిపోతాయి, ఈ ఉల్లిపాయలు అన్ని పుల్లగా అయిపోతాయి. సూపర్ అంటే సూపర్, చాలా 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 బాగుంటుంది. మళ్ళీ చేసుకుంటారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కామెంట్ బాక్స్లో మాత్రం పెట్టండి ప్లీజ్. మేము ట్రై చేసామని, చాలా బాగుందని మాత్రం పెట్టండి. ఎందుకంటే ఇది చాలా ఛాలెంజింగ్గా, చాలా నన్ను ఏడిపించింది కదా, అందుకని. సో తప్పకుండా చేసుకుంటారు కదా, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఉట్టి మాగాయే తినక్కర్లేదు, మాగాయ పచ్చడి కూడా చేసుకుని తినచ్చు. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ చాలా టేస్టీగా అయిపోతాయి. సూపర్. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోదు. బాయ్ అండి.